ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భయపడిపోవటం సాధారణంగా భయం సహజం, కానీ కొంతమంది చాలా ఎక్కువగా భయపడిపోతారండి. భయాన్ని ఊహించుకుంటారు, ఊహల్లో భయాన్ని చూసేస్తారు. వారు భయపడటం కాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా భయపడేలాగా చేస్తూ ఉంటారండి. చాలా మందిని గమనిస్తాం రమగారు. పిల్లలు ఉంటారా, ఎగ్జామ్స్కి బాగా చదువుకుంటారు, రేపు ఎగ్జామ్ అనగా వాళ్ళు భయపడిపోతారు, వచ్చింది కూడా రాయరు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి ప్రతి దానికి ఒకరు భయపడతారు, మొత్తాన్ని ఆ భయానికి గురి చేసేస్తూ ఉంటారండి. ఊహిస్తారు, ముందుగా భయభ్రాంతులకి గురైపోతూ ఉండటం. ఎలా అవుతుందో సరిగ్గా ఏమైపోతుందో. ఇప్పుడు నువ్వు భయపడినా భయపడకపోయినా రోజు ఆగదు, ఆ విషయం ఆగదు. అంతే కదా కదా. దీనికి ఎట్లా అంటే బేసిక్ థింగ్స్లో కొంత మార్పు రావాలి జయ. వాళ్ళు అది ఎలా అవుతుందో అని భయపెడుతూ ఉంటే మిగిలిన వాళ్ళు వాతావరణాన్ని కూల్ చేయడానికి ట్రై చేయాలి. కరెక్ట్ రమ్మగారు. ఇది ఇంకొకరికి ఆజ్యం పోయకుండా చేయాలి. చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళ భయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. పిల్లాడి పరీక్షలు, నువ్వు టెన్షన్ పడతావా అని అడగకూడదు. నీకు అన్నీ వచ్చినాయి కదా, నీకు ఇది వచ్చింది, నీకు ఒకసారి చెక్ లిస్ట్ పెట్టుకో, అన్నీ వచ్చినాయి రాలేదు, వచ్చేసినాయి, నువ్వు హ్యాపీగా రాయగలుగుతావు, నీకు వచ్చేసింది, కనీసం 80 పైన వస్తాయి నీకు అని చెప్పాలి. వాడు నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకొని టెన్షన్ అని 10 సార్లు వాడికి ఆ పదం అందిస్తే వాడు టెన్షనే ఫీల్ అవుతాడు. అందిస్తాం కదా మనం, అదే చేస్తాం. కరెక్ట్గా టెన్షన్ పడి పాడు చేస్తావా పరీక్ష అని ప్రశ్నిస్తాం. నువ్వు టెన్షన్ పడకు నాన్న అని ఒకటి, టెన్షన్ పడి పాడు చేయకు అని ఈ టెన్షన్ పదాన్ని టెన్షన్గా అందిస్తాం మనం. కరెక్ట్. తల్లులు బాగా చేస్తారు ఈ పని. గారు ఈ పాట అనకూడదు. ఓకే, భయపడకు అనద్దు. ధైర్యంగా ఉండు. ధైర్యం ఆంజనేయ స్వామిని తలుచుకో అని చెప్పడం అలవాటు చేయాలి. ఎవరైనా చూడంగానే కాళ్ళు చేతులు వణికిపోతాయి, సమాధానం చెప్పకుండా ఉంటారు. మా అమ్మాయికి భయం అండి, మా అమ్మాయికి చచ్చే భయం. నువ్వే 100 సార్లు భయం అంటే భయపడి వస్తుంది, అది పాపం. మా అమ్మాయి అలా కాదు, మనమే దగ్గరుండి ఏంటో అన్నిటికీ భయపడుతుంది మా అమ్మాయి అని అనకూడదు. మనం ఒక బ్యాడ్ ప్రాక్టీస్లో ఉంటాం జయ. నేను రెగ్యులర్గా వింటాను, మా అమ్మాయికి బద్ధకం, మా అమ్మాయి సుకుమారంగానే ఉంటానంటుంది. అది మనం ఏది చెప్తే ఫిక్స్ అవుతారు. దానికి కొంచెం ఉంది, నువ్వు పెంచుతావు దాన్ని. అదే పదం పెంచద్దు, అందించద్దు. తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకుంటారా, అవతల ఫంక్షన్, ఇవాళ నుంచి వీళ్ళ టెన్షన్ ఎలా అవుతుందో ఏమైపోతుందో. పెళ్లి సంబంధాల విషయంలో టెన్షన్, వాళ్ళు ఎలా ఉంటారు అని, అసలు కార్యక్రమం ఎలా అవుతుందో అని, ఏదైనా ఊరు బయలుదేరితే చేరతామో చేరమో అని, పిల్లాడు ఇంటికి వస్తాడో రాడు అని, అన్నీ భయాలే. ఇక నువ్వు భయంతో ఉంటే నువ్వు ఎప్పుడు జీవిస్తావు? భయపడుతూనే ఉంటావు. జీవించడం అనరు దాన్ని, భయపడ్డం అంటారు. జీవితం లేదు, ఇంకా భయమే ఉంటుంది. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం. దేన్నైనా భయపడినా భయపడకపోయినా గంటలు గడిచిపోతాయి, నిమిషాలు గడుస్తాయి, గంటలు గడుస్తాయి, రోజులు గడిచిపోతాయి. మరి చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేస్తుంది, చూస్తుండగానే పెళ్ళి అయిపోతుంది, కార్యక్రమం అయిపోతుంది, పూజ అయిపోతుంది, ప్రయాణం అయిపోతుంది. నీకోసం ఏది ఆగదో, నువ్వు భయపడ్డావని చెడదు, నీకు భయం మిగులుతుంది. ఎంతో భయపడ్డాను కానీ బాగానే అయ్యిందంటావు, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ భయం. భయాలు పోగొట్టుకోండి. ముందు టెన్షన్, ప్రెషర్ డెవలప్ అవుతుంది లోపల. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇట్లా 2 చేతులు వేళ్ళు ఒక దాంట్లో ఒకటి పోనివ్వటం, ఉంగరాలు తీసేయండి. ఉంగరాలు ఉంటే నొక్కుపోతాయి. ఇట్లా వేలు దూర్చామా, ఇదిగో ఇది ఇట్లా. మామూలుగానే మనకు టెన్షన్ ఉన్నప్పుడు చేతులు పిసికేసుకుంటున్నాడు అంటారా, ఆ పిసికేసుకోవడం ఎందుకే, అసంకల్పిత ప్రతీకార చర్య, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇదిగో ఇలాగా చేస్తే కొంచెం ప్రెషర్ తీరుతుంది. చక్కగా గాఢంగా ఊపిరి పీల్చుకోండి. బాగా ఊపిరి తీసుకో 4-5 సార్లు చెప్పండి పక్క వాళ్ళకి. గాల్లో కూర్చుందాం, కాస్త వేడిగా టీ తాగుతావా, కాస్త కాఫీ తాగు, మీకు మీరు చెప్పుకోండి. ఎవరు లేరు, మీకే భయం వేసేస్తుంది. ఈ చేతులు చేయండి. వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి కాస్త కాళ్ళు చేతులు మొహం కడుక్కోండి. కాళ్ళు కడుక్కుంటే చల్లబడుతుంది ఒళ్ళు, బ్రెయిన్ చల్లగా అవుతుంది.
గొంతు ఎండిపోయినట్లు అయిపోతుంది, గొంతు డ్రై ఎండిపోతుంది. అయిపోతుంది, గొంతు. మాటలు తడబడుతూ ఉంటాయి కదరమ్మ గారు. అవును అవును, టెన్షన్ తోటే అవన్నీ. కాళ్ళు కడుకు, బాత్రూంలోకి వెళ్ళి నోట్లో నీళ్ళు పోసుకొని పొకిలి చూమేసి కాస్త కాళ్ళు కడుక్కుని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఏదైనా ఒక చిన్న తీపి పదార్థం నోట్లో వేసుకుని స్థిమితంగా ఆల్ ఈజ్ వెల్ అనుకోండి. మనతోటి ప్రమేయం లేదు కాలానికి, దాని దారిన అది పోతుంది. నేను టెన్షన్ పడినా పడకపోయినా టైం దేనికోసమో ఆగదు. పాజిటివ్గా ఉంటాను నేను ధైర్యంగా ఉంటే నేను కూడా కాలంతో పాటు నడుస్తా. భయపడితే నువ్వు నుంచుంటావు, కూర్చుంటావు, చతికిలు పడిపోతావు, ఎక్కడో చోట మూల కూర్చుంటావు, చీకట్లో ఉంటావు, వెలుగులో ఉండవు. నువ్వు కాలంతో పాటు నడవాలి. నువ్వు నడవకుండా నువ్వు నుంచుంటే ఎట్లా? నువ్వు ధైర్యంగా ఉన్నావు అనుకో, నువ్వు కూడా నడుస్తావు దాంతో పాటు. అప్పుడు కదా నువ్వు జీవించినట్టు. అవును, కాలంతో పాటు నడిస్తే, గడియారంతో పాటు తిరిగితేనే మనం జీవించినట్టు. మనం ఒక చోట మూల ముడుచుకుని కూర్చునిండిపోతే నడిచినట్టు కాదు, బతికినట్టు కూడా కాదు. బతకండి. బతకాలంటే లోపల ధైర్యం కావాలి. ప్రధాన పాయింట్ అదే. అంతే. మన కోసం ఏది ఆగదు. ఎందుకు మనకు భయం? భయంగా ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా. అమ్మకు ఫోన్ చేయొచ్చు, అమ్మమ్మకు ఫోన్ చేసి అత్తయ్యకి చేయొచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్కి, పక్కింటి ఆంటీ మనకు ఫ్రెండ్లీగా ఉంటుంది, ఆవిడతో మాట్లాడండి. చక్కగా మొక్కలు ఏమైనా ఉంటే 4 మొక్కలకు నీళ్లు పోయటము, 2 పువ్వులు కోసుకోవటము, అలాంటివి చెయ్యండి. ఏదైనా చేతులతో చేసే పని చేయండి. చెక్కలు, చేగోడీలు అలాంటివి చేసుకుంటే సాయంత్రం తినడానికి టిఫిన్ ఉంటుంది, భయం తగ్గుతుంది. అవును, చేత ఇట్లా చేయాలి కదా, గవ్వలు చేయాలి. ఈ పనులతోటి ఏమవుతుందంటే యాక్టివిటీ వచ్చేసరికల్లా బ్రెయిన్ కొంచెం కూల్ అవుతుంది. ధైర్యంగా ఉండాలి. చాలా ప్రధానమైనది ఏంటంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అంత పాజిటివ్గా పనులు అవుతాయి. ఎక్కడో చోట నెగిటివిటీ ఉండనే ఉంటుంది. లేకుండా ఎట్లా? రోజులోనే సగం చీకటి కాదా మనకి? సగం చీకటే కదా. తెల్లారగానే ప్రత్యక్షమయ్యే సూర్యనారాయణమూర్తి సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతాడు. కొన్ని పనులు కాస్త ఇబ్బందికరంగానో అవుతాయి, అవవు, ఆగిపోతాయి. న్యాచురల్, అదంతా సహజమైనది. రోజుని ధ్యాసలో పెట్టుకోండి. అంత అత్యద్భుతమైన డేలో సగంది చీకటే, సగం నెగిటివిటీ కనపడుతోంది. ఇది కూడా అంతే. రాత్రి నెగిటివిటీ అని అనుకోవద్దు, సగం చీకటి కదా. ఇది కూడా అలాగే. అయితే అవుతుంది, లేకపోతే లేదు. అయితే ప్రాపర్గా చేద్దాం. మనం ధైర్యంగా ఉండి దీంతో పాటు నడుద్దాం. ఒకవేళ ఏదైనా సరిగ్గా అవలేదనుకోండి, మీరు నిరాశావాదులయ్యి, కుంగిపోయి, కునారిల్లిపోయి, లొంగిపోయి ఉంటే మీరు తర్వాత అది హ్యాండిల్ చేయలేకపోతారు కదా. అవును. అందుకని మీరు ధైర్యంగా ఉన్నారనుకో, సిచ్యువేషన్ మారినా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు హ్యాండిల్ చేయక్కర్లా. ప్రతివాడు తనని తను హ్యాండిల్ చేసుకుంటూ తన ప్రపంచం మొత్తాన్ని హ్యాండిల్ చేసేలాగానే ఉండాలి, ఆడా మగా కూడాను. అప్పుడే తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతాం. లేకపోతే ఒకచోటే ఆగిపోతాం. మన ఈ 100 ఏళ్ల జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వస్తాయి? సముద్రం ఆగుతుందా? ఆగదు. ఒక అల వదచ్చు కొట్టుకుంటుంది, రెండోది తయారైపోతూ ఉంటుంది. జీవితం అంతే కదా. ఇది అయిపోతే ఇంకోటి వస్తుంది మనకి. దానికి నువ్వు రెడీగా ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఆగిపోవద్దు, నుంచోవద్దు, కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి. బీ బ్రేవ్. కావాలంటే బీ పాజిటివ్తో పాటు బీ బ్రేవ్ అని కూడా ఒక స్లోగన్ రాసి పెట్టుకోండి ఇంట్లో. తప్పకుండా. ఎంత ధైర్యంగా ఉంటే జీవితం అంత బాగుంటుంది. మీతో ఉన్నవాళ్ళు, మీ పిల్లలు, మీ చుట్టూతా ఉండేటువంటి సమాజం కూడా అలాగే వెలుగులో ధైర్యంగా ముందుకెళ్తుంది, చీకట్లో వెనక్కి పడిపోకుండా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.